హాయ్ హలో గుడ్ మార్నింగ్. నిన్న మ్యాచ్ చూసే ఉంటారు. చాలా డిసప్పాయింట్ అయింది. ఆ మ్యాచ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం పవన్ బ్రోతో. చెప్పు బ్రో, ఢిల్లీ గెలిచిద్ది అన్నావు అదన్నావు నిన్న ఈవినింగ్. ఖచ్చితంగా గెలిచేదే బ్రో. 133 కొట్టిర్రు. ఆ స్కోర్ చాలా అసలు సరిపోయింది ఆ స్కోరు. ఖచ్చితంగా ఎంత లేదన్నా ఒక 15 రన్స్ అయినా గెలిచేవాళ్ళు మా వాళ్ళు మ్యాచ్. కాకపోతే ఇక్కడ అందరూ ఏమంటున్నారంటే ఢిల్లీని వర్షం కాపాడింది అంటున్నారు. నేనేమంటున్నా అంటే సన్ రైజర్స్‌ని వర్షం కాపాడింది నేను అంటున్నా. నువ్వు చెప్పు ఏమంటావు దాని సన్ గురించి? రైజర్స్ని కాపాడడం కాదు బ్రో, డిసప్పాయింట్ చేసిందే వర్షం. అసలు మ్యాచ్ గెలిచి 2 పాయింట్లు వచ్చినాయని ఆ 5 వికెట్లు పడంగానే పడుకున్నా నేను నైట్. ఆ! మార్నింగ్ లేచి చూస్తే అసలు డిసప్పాయింట్ అయిపోయారు. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేవు. ఒక పాయింట్ ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయారు మా వాళ్ళు. ఎలిమినేట్ అయ్యారంటే అది మీదేం చేస్తారంటే గాచారం అని అంటారు కదా! అలా ఉంది మీది. మనం ఏం చేద్దాం? దాని గురించి మనం ఏం చేయలేం. కాకపోతే ఖచ్చితంగా మ్యాచ్ జరుగుంటే మాత్రం హైదరాబాద్ ఖచ్చితంగా ఓడిపోయేది. ఖచ్చితంగా ఢిల్లీ గెలిచేది. ఎందుకంటే మిచెల్ స్టార్క్ మన దగ్గర మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. మరీ 130 కూడా కొట్టలేనంత వీక్‌లో అయితే లేరులే ఉన్నారు బ్రో బ్రో. ఉన్నారు. ఎస్ఆర్‌హెచ్. 100% ఉన్నారు. నేను ఉన్నారని చెప్తున్నా కదా! బౌలింగ్ ఫామ్‌లోకి వచ్చారంటే ఆ బ్యాటర్స్‌కి కూడా ఎనర్జీ వచ్చింది. మంచిగా కొడతారు అనుకున్నా నేను. కానీ ఎనర్జీ మొత్తం వర్షం మింగేసింది అని మీరు అంటున్నారు. కానీ ఖచ్చితంగా. మేము ఖచ్చితంగా గెలిచేటోళ్ళం వర్షం పడకపోతే. అది ఢిల్లీకి నిన్న జరిగింది మాత్రం చాలా అంటే చాలా ప్లస్ పాయింట్. ఆ వర్షం హ్మ్. రావటం వాళ్ళకి ప్లస్. హ్మ్. ఆ 2 పాయింట్స్ కూడా పోయాయి. 1 పాయింట్ అన్న వచ్చింది. హ్యాపీగా ఫీల్ అవ్వాలి దానికి ఢిల్లీ. అసలు మేము అదే సాడ్‌గా ఫీల్ అయితున్నాం. వర్షం పడకపోతే ఖచ్చితంగా మాకు 2 పాయింట్స్ వచ్చేటివి. మేము క్వాలిఫై అయ్యేవాళ్ళం. మా రాహుల్ మేమంతా హ్యాపీగా ఉండేవాళ్ళం. మరి ఎంత దరిద్రం ఏంది బ్రో వీళ్ళకి. అసలు నిన్న ఈవినింగ్ 5 వరకు గూడా ఎండ ఎట్లా కొట్టింది? ఏం జరిగింది? ఆ 7 కాంగానే టైం వేరే మొత్తం వెదర్ మొత్తం వేరే స్టేడియంకి తీసుకుపోయారేమో అనిపిచ్చింది. ఏం చేస్తారంటే వెదర్ కూడా మనకు అనుకూలించినప్పుడు ఇలానే జరుగుతాయి. మన దరిద్రం అలా ఉంది. అంతే ఇంక ఇది బ్యాడ్ సీజన్ ఎస్ఆర్‌హెచ్‌కి మేము మాట్లాడుకుంటే. మరి ఆ ప్లే ఆఫ్ రేస్‌లో ఇప్పుడున్నారు ఆ ఒక్క పాయింట్‌తో. హ్మ్. ఎళ్తారా? అసలు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే నిన్న చూసినాం కేఎల్ రాహుల్ ఇంతకుముందు ఆడిండు గానీ ఇప్పుడు ఆడట్లేదు. అవును. బెంగుళూరు మీద ఆడిండు. ఇంతవరకు అసలు ఆడలేదు. దాని మీద అసలు నీ ఒపీనియన్ ఏంది బ్రో? ఆడలేదంటే ఇంకా ఔట్ ఆఫ్ ఫామ్‌లో ఉన్నాడని అనుకోవాలి. ఇంకోటేంటంటే పిచ్ ప్రాబ్లమ్ అలాంటివి కూడా చాలా ఉన్నాయి. నిన్న చూస్తే పిచ్ అసలు హైదరాబాద్ పిచ్ అలా ఉండదు. ఖచ్చితంగా 200+ స్కోరే కొట్టాలి. కానీ నిన్న పిచ్ కూడా చాలా స్లో ఉంది. ఫస్ట్ నుంచే స్లో ఉంది. ఇంకా వికెట్‌లు పడడం, కేఎల్ రాహుల్ పైన ప్రెషర్ పడడం. ఎందుకంటే సీనియర్ ప్లేయర్ మళ్ళీ అక్కడ ఉన్న టాప్ 1 ప్లేయర్ కాబట్టి ఆయన మీద ప్రెషర్ పడడం గానీ అలా జరిగింది. ఆ ప్రెషర్‌లోనే ఔట్ అయిపోయిండు రాహుల్ కూడా. ఓకే. మా కమిన్స్ ఏసిండు. వరల్డ్ కప్‌లో ఎట్లా ఏసిండో అదే బౌలింగ్ కనపడ్డది. దాని మీద అసలు నువ్వు ఏమనుకుంటున్నావు బ్రో? కమిన్స్ ఏసిండు గానీ కమిన్స్‌కి అవసరం లేనప్పుడు కమిన్స్ కమ్‌బ్యాక్ ఇచ్చిండని నేను అంటున్నా. అవసరం లేదేంది బ్రో? నిన్న గెలిచుంటే ఆ ఛాన్సెస్ ఉండేయి ప్లే ఆఫ్ ఛాన్సెస్ రేస్‌లో. ఎట్లుంటాయి బ్రో? ఇప్పుడు ఆల్రెడీ ముంబై, బెంగుళూరు, మన పంజాబ్ వీళ్ళందరూ టాప్‌లో ఉన్నారు. జీటీ టాప్‌లో ఉంది. అవును బ్రో. వాళ్ళు ఇప్పుడు ఒక్క మ్యాచ్ గెలిచినా సరిపోతది. వాళ్ళు జీటీ, ఎంఐ లైన్‌గా అన్నీ ఓడిపోయి భారీ మార్జిన్‌తో ఓడిపోయారంటే నిన్న మ్యాచ్ గెలిచుంటే ఎస్ఆర్‌హెచ్ ఛాన్స్ ఉండేది. వాళ్ళు 4కి 4 ఓడిపోయి వీళ్ళు 4కి 4 గెలిచుంటే. అస్సలు దరిద్రంతో డాన్స్ చేస్తున్నారు ఎస్ఆర్‌హెచోళ్ళు. ఇదైతే పక్కా. ఎందుకంటే కనీసం ఆ వర్షం రాకపోయినా ఫుల్ మ్యాచ్ జరిగినా కనీసం ఆ 2 పాయింట్లన్నా పోయేది. 2 పాయింట్లన్నా వచ్చేది. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో జరిగింది మ్యాచ్. ఓకే. నిన్న అయితే డిసప్పాయింట్‌మెంటే అనిపించింది నాకైతే. ఢిల్లీకైతే ఫేవర్ జరిగింది నిన్న హైదరాబాద్‌లో. ఓకే. నెక్స్ట్ మ్యాచ్ ఈరోజు జరగబోయే మ్యాచ్ జీటీ వర్సెస్ ఎంఐ. అసలు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్. ఒక క్లాష్ మ్యాచ్ ఇది. దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. చెప్పు బ్రో. ఈరోజు జీటీకి సపోర్ట్ చేస్తున్నా అంటున్నావుగా నువ్వు. జీటీ సపోర్ట్ చేస్తున్నాం అంటున్నావు కాదు. ఓకే. చూసిర్రు కదా షర్ట్. చూసిర్రు కదా సేమ్ కలర్. వస్తున్నాం, కొడుతున్నాం అంతే. ముంబైలో చుక్కలు చూపిస్తున్నాం మేము ఈరోజు. బాయ్. మీ బాయ్‌కి చెప్పు. నీకు కూడా చెప్తున్నా. ఈరోజు చుక్కలే మీకు. ఓకే బాయ్. ఈరోజు ముంబైలో జరుగుతుంది. సూర్య, రోహిత్ ఫామ్‌లో ఉన్నారు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరు మీ బౌలర్స్. గాయ్స్ చూసిర్రు కదా ప్రిన్స్. మనకు బట్లర్ ఉన్నాడు. బట్లర్ మిల్క్ తాగిపిస్తాడు ఇయాల. ఆ పక్కా. టాప్ ముగ్గురు పోతే నెక్స్ట్ అసలు మీ నెక్స్ట్ స్టెప్ ఏంది బ్రో? ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా వాళ్ళ ముగ్గురు తప్ప ఎవరు పర్ఫార్మ్ చేయలేదు. వాళ్ళ ముగ్గురిని తీసే బౌలర్లు బీబీసీ మా దగ్గర. ఆ! బోల్ట్, బూమ్రా, చాహర్ బీబీసీ ఉంది మా దగ్గర. అవును. దాన్ని ఎట్లా ఫేస్ చేస్తారు ఈ టాప్ ఆర్డర్? ఎట్లా ఫేస్ చేస్తదంటే అవును. ఈ మాటకి నేను అగ్రీ చేస్తా. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు తప్ప ఎవరు ఆడట్లేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ముగ్గురే ఫినిష్ చేస్తున్నారు మ్యాచ్. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మంచి మంచి బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు మా దగ్గర. ఈరోజు ఏంటో చూపిస్తాం మేము. ముంబైకి చుక్కలు చూపిస్తున్నాం. ఇది ఇంతకు పక్కా. ఇంతకు ముందు జరిగిన మ్యాచెస్ అంటే అవతల ఓకే. వీళ్ళు ముగ్గురే ఆడగలిగారు. కానీ ఇవతల ఉంది మెయిన్ బౌలర్స్. ఇందులో ఉన్న అందరు కెప్టెన్స్ ఇండియా. ఇండియా ఇది ముంబై అవును. ఇండియన్స్ కాదు కెప్టెన్స్ ఇండియా. అంతమంది ఉన్నారు.
బౌలింగ్ కూడా సూపర్ ఉంది బ్రో. ఆ ముగ్గురిని తీసేశారు అనుకో ఫర్ సపోజ్, ఖచ్చితంగా ఎంత స్కోర్ చేయగలుగుతారు ఈరోజు? ఎంత స్కోర్ అంటే ఖచ్చితంగా అది చేజింగ్ గ్రౌండ్. నాకు తెలిసి ఈరోజు ముంబై వాళ్ళు బ్యాటింగ్ పిచ్ ఇవ్వరు, మ్యాక్సిమం బౌలింగ్ పిచ్ ఇస్తారు. కాకపోతే బౌలింగ్ కూడా మా దగ్గర మా సిరాజ్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ టైం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. సో ఆ కాన్ఫిడెన్స్తోనే ఈరోజు మేము ముంబైలో దిగుతున్నాం, గెలుస్తున్నాం. ఓకే. కానీ ఈరోజు మ్యాచ్లో బ్రో ఆ కప్పు కోసం ప్లే ఆఫ్స్ కోసం కాదు, ఆరెంజ్ క్యాప్ కోసం ఫైట్ అయ్యేలాగుంది. అటువైపు సాయి సుదర్శన్, ఇటు సూర్యాబాయ్, వాళ్ళిద్దరు ఎంతెంత స్కోర్ చేయగలుగుతారు మ్యాక్స్ నీకు తెలిసి? నాకు తెలిసి ఈరోజు సూర్య అట్టల్ ఫ్లాప్. ఎందుకంటే సూర్యని తీయడానికి మా దగ్గర సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ గురించి అసలు చాలా తక్కువ మాట్లాడుతున్నారు. రషీద్ ఖాన్ ఈరోజు కంబ్యాక్ ఇస్తున్నాడు, ఇది పక్కా. ఎందుకంటే రషీద్ ఖాన్ చాలా మ్యాచ్ నుండి ఆడట్లేదు. ఈరోజు ముంబైలో ఆయన ఫిక్స్ అయిపోయాడు, ఈరోజు ఖచ్చితంగా ఆడాలి అని చెప్పి. ఓకే. మీ బౌలింగ్ సూపర్, పర్పుల్ క్యాప్ ఉంది, ఆల్మోస్ట్ ఆరెంజ్ క్యాప్ కూడా మీ దగ్గరే ఉంది. కానీ ఇటువైపు అవేవి లేకపోయినా పర్ఫార్మెన్స్ ఇచ్చే బుమ్రా ఉండు మాకు. బుమ్రా ఉన్నాడు. బుమ్రా ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర, మా దగ్గర 11 మెంబర్ ప్లేయర్స్, ఇంపాక్ట్ ప్లేయర్ ఒకరు 12 మెంబర్స్ ఉంటే, వీళ్ళ దగ్గర 11 మెంబర్స్, ఇంపాక్ట్ ప్లేయర్ ఒక 12, ముగ్గురు ఎంపైర్లు 15 మెంబర్స్ ప్లేయర్స్ ఉన్నారు. సో వీళ్ళకి కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓన్ గ్రౌండ్, మళ్ళీ ఓన్ క్రౌడ్, ఓన్ ఎంపైర్స్, ఇవన్నీ కామన్ బ్రో. ఎంత కొన్నారు బ్రో మీరు? ఎంత కొన్నారు? ఏమన్నా మాట్లాడదాం. ఇప్పుడు జీటీకి ఒక కప్పు ఉందంటే మా బాయ్ తీసుకొచ్చిన కప్పు, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఫైనల్స్ పోయారంటే మా బాయ్ కెప్టెన్సీలోనే. ఇప్పుడు అదే కెప్టెన్సీ ఎంఐకి తెలుసు. వాళ్ళ ప్లేయర్స్ ఎట్లా ఆడగలుగుతారో మొత్తం హార్దిక్ పాండ్యాకి తెలుసు. ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎవరికి బౌలింగ్ ఎట్లా వేయాలి. రషీద్ ఖాన్ అన్నావు, రషీద్ ఖాన్ బౌలింగ్ని ఎట్లా ఫేస్ చేయాలో కూడా హార్దిక్ పాండ్యాకి తెలుసు. 3 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఫేస్ చేసిండు కాబట్టి దాని మీద నేను ఒపీనియన్. 3 సంవత్సరాలు ఆయన ఆడిండు ఆ బౌలింగ్లో, ఆయనకు తెలుసు అని చెప్పిండు. హార్దిక్ పాండ్యా కూడా ఎలా బ్యాటింగ్ చేస్తాడో, ఏ బాల్ వేస్తే అవుట్ అవుతాడు కూడా రషీద్ ఖాన్కి తెలుసు. సో ఖచ్చితంగా ఈరోజు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడు రషీద్ ఖాన్. ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా, సూర్య ఈ 2 వికెట్లు రషీద్ ఖాన్ తీస్తున్నాడు ఈరోజు. ఓకే, చూద్దాం ఈరోజు. అది 2 కొండలు. ఎందుకంటే ఇంతకు ముందు ఏంటంటే ఒక చిన్న కొండ, ఒక పెద్ద కొండ, అట్లా ఆఫ్ జరగడం వల్ల క్లాషులు జరగలే. బట్ ఈరోజు 2 పెద్ద కొండలు ఢీకొంటున్నాయి. మరి ఆ క్లాష్ ఎంత పెద్దగా జరిగింది ముంబైలో చూద్దాం, వాంఖేడేలో. నాకు తెలిసి భారీ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో నాకు తెలిసి రోహిత్ శర్మ మంచి స్టార్ట్ ఇస్తాడని నేను అనుకుంటున్నా. మీరు ఏం లేదు, 7 గంటలకి రెడీగా ఉండండి, మంచిగా తిని. ఈరోజు మన టీం గెలుస్తుంది జీటీ. మంచిగా బెట్టింగ్లో అయితే ఆడకండి అబ్బా అసలు. మంచిగా మ్యాచ్ ఎంజాయ్ చేయండి. ఐపీఎల్, మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సపోర్ట్ చేయండి, చూడండి, ఆడండి. కానీ బెట్టింగ్లు అవన్నీ వాటి జోలికి పోకండి, అవన్నీ మనకు సెట్ కావు, అవన్నీ వద్దు. థ్యాంక్ యూ.